నావి ప్రతి అధ్యాయ వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి గ్రంథ వాగ్దానంబులన్నీ నావి ప్రతి అధ్యాయ వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ప్రేమించి మరొక ఆదివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించున్నాడు. మా భక్తియు మా శక్తియు కాదు, ఇలాలో జీవించుట ప్రభువా. చాలు, మా భక్తియు మా శక్తి కాదు. నిజమే, మన భక్తి కానీ మన శక్తి కానీ కాదు, కేవలం దేవుని యొక్క కృప. కీర్తనలో నుంచి ఒక మాట చదువుదాము. కీర్తన 103. కీర్తన 103. నేను చెప్పిన రాత్రి చెప్పాను. 103వ కీర్తన 8వ వచనం. 103వ కీర్తన 8వ వచనం అందరూ కలిసి చదువుదాం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. దేవుడి మాట మన మిత్రుల్లో దీవించిన గాక. యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథం ఉదయాన్ని చదువుకున్నాం కదా. యోవేలు గ్రంథము అధ్యాయము 2వ అధ్యాయం 13వ వచనం. యోవేలు గ్రంథం పేజీ నంబర్ 753. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 13. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గల దేవుడును, శాంతిమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములు కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం ఆరాధించడానికి వచ్చాం, గణపరచడానికి వచ్చాం, స్తుతించడానికి వచ్చాం. ఎవరు మన దేవుడు అని అంటే, మనం ఆరాధించే దేవుడు ఆకాశ మహాకాశం పట్టదన్న ఆ గొప్ప దేవుడు శాంతిమూర్తి మరియు దీర్ఘ శాంతము గలవాడు. మన ప్రభువుకున్నంత శాంతి, మన ప్రభువే శాంతి అయి ఉన్నాడు. ఆయన శాంతమూర్తి మరియు ఎట్లాంటి వాడు అంటే దీర్ఘ శాంతం. అంటే కొంతకాలం శాంతం చూపేవాడు కాదు, దీర్ఘాయువు అనగా చాలా ఎక్కువ సమయము అని అర్థం. అట్లాగే దీర్ఘశాంతం అంటే చాలా 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 అంటే నువ్వు విసిగిపోయి వెళ్ళిపోవాలి, కానీ ఆయన మాత్రం మన మీద ఏం చూపుతున్నావు అన్నాడు, శాంతము చూపుతూనే ఉన్నాడు. కాబట్టి మనకు ఒక దేవుడు ఉన్నాడు. ఈ రోజు మనం ఇలా ఉన్నామంటే ప్రభువా నీవు మా ఎడలో చూపిన దీర్ఘశాంతం వల్లే మేము ఇలా ఉన్నాం. కాబట్టి ఉదయాన్న ఎందుకు మనం ఆయన ఆరాధించాలంటే, మన దేవుడు మన యొక్క దీర్ఘశాంతము చూపే దేవుడుగా ఉన్నాడు, లేక శాంతము చూపే దేవుడుగా ఉన్నాడు. ఈరోజు చూడండి, దీర్ఘశాంతము చూపేవాడు అనే ఈ మాట మీద కొన్ని విషయాలు చూసుకొని మనము కొద్ది నిమిషాలు ఆరాధించాక మళ్ళా మన ప్రియుడు అరుణ్ కుమార్ గారికి కొంత సమయం ఇస్తాము. ఆ తర్వాత మళ్ళీ మనం ముందుకు వెళ్తాం. చూడండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం. సంఖ్యాకాండం 14వ అధ్యాయం మనకు తెలిసిన మాటే 17వ వచనం. యెహోవా దీర్ఘశాంతం. ఎంత మంచి దేవుడు అండి ప్రభువా. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే నీ దీర్ఘశాంతమే, నీవు మా మీద అధికమైన ప్రేమ చూపబట్టే. కాబట్టి జెఫన్యా గ్రంథంలో ఏమని ఉంటుంది? జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయం. జెఫన్యా మొన్న మేము చదివినాం 3వ అధ్యాయం 17వ వచనం. నీ దేవుడని యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందంతో నీ యందు సంతోషించును, నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతము వహించినాడు. జాను ఒక తప్పు చేస్తున్నాడు, నా మేనల్లుడు కూడా ఒక తప్పు చేస్తున్నాడు అనుకుందాం. మేనల్లుడు తప్పు చేసినప్పుడు ఒక రకంగా రియాక్ట్ అవుతాను, నా కుమారుడు తప్పు చేసినప్పుడు ఇంకొక రకంగా రియాక్ట్ అవుతాను. కారణం ఏంటంటే, జాను మీద నాకున్న ప్రేమను బట్టి తన మీద నేను శాంతము వహిస్తాను, వాడినేమో కొడతాను, లేక తిడతాను, లేక గద్దిస్తాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు పిల్లలు మనం. ఆయన
ఆయన సొత్తు, ఆయన స్వకీయ సాంపత్యం. కాబట్టి మనం ఎన్ని దేవుని విరోధమైన పనులు చేసినాం, ఈ 10 నెలల్లో ఎన్నోసార్లు ఆయన గాయపరిచినాం, అవమానపరిచినాం, తృణీకరించినాం, పెడశ్రమను పెట్టినాం ఆయన మాటలు. అయినప్పటికీ కూడా నీ మీద నా మీద ఆయన శాంతం వహించి మన మీద దీర్ఘశాంతం చూపుతున్నాడు. ప్రభువా, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నీ దీర్ఘశాంతమేనయ్యా. నేను ఇలా ఉన్నానంటే ఇది నీ కృపేనయ్యా. లేకపోతే నేను ఏ రోజు నశించి కాలగర్భంలో కలిసిపోవలసిన వాడని. చూడండి, దేవుని వాక్యములో మనం చూసినప్పుడు 145వ కీర్తనలో కూడా మనం చూస్తాం. 145వ కీర్తన 8వ వచనం, యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతం. ఎంత మంచి దేవుడు అండి. కాబట్టి ఎందును బట్టి మనం అతిశయించాలంటే మనకున్న వాటిని బట్టి కాదు, మన దేవాది దేవుణ్ణి బట్టి అతిశయించాలి. సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయించిన అతిశయింప తగదు. ఎందుకంటే ఆకాశ మహాకాశములు కలుగు చేసిన ఆ గొప్ప దేవుని బట్టే మనం అతిశయించాలి. ఫరో తన గుర్రాలను బట్టి అతిశయించినాడు, సంసోను తన బలాన్ని బట్టి అతిశయించినాడు, అబ్షాలోము తన అందాన్ని బట్టి అతిశయించినాడు, సొలొమోను తన జ్ఞానాన్ని బట్టి అతిశయించినాడు. వారి అతిశయం ఏమైందో మనకు తెలుసు. కాబట్టి ఈ రోజు మనము సంతోషించి అతిశయించవలసింది ఒకే ఒక కారణాన్ని బట్టి, ఆకాశ మహాకాశం కలుగు చేసిన ఆ గొప్ప దేవుడు నాకున్నాడు. ఈ రోజు నేను నెలకొన్నానంటే ఆయన దీర్ఘశాంతమే. చదవండి యెషయా గ్రంథము 48వ అధ్యాయం. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 9వ వచనము, నేను నిన్ను నిర్మూలము చేయకుండానట్లు నా నామమును బట్టి నా కోపము మానుకొనుచున్నాను. లేకపోతే ఏమయ్యేవారు? నిర్మూలమయ్యేవారు. నా కోపాన్ని నేను మానుకున్నాను, నీ మీద నేను దీర్ఘశాంతము చూపుతున్నాను. యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయం 17వ వచనం చదువుతాం. ఆయనను వారు నశించుకోకుండానట్లు వారి యందు కనికరించి ఆకాశములో నేను వారి నిర్మూలము. ఈ లోకమనే అరణ్యములో మనము నిర్మూలమ కాకుండా ఉన్నామంటే యెహోవానైన నేను మార్పు లేని వాడు కనుక యాకోబు సంతతిని మీరు లయము కాలేదు. కాబట్టి ఉదయాన్ని ఎందుకు ఆయన స్తుతించాలంటే, ప్రభువా ఈ రోజు నేను ఇలాగున్నానంటే నీ దీర్ఘశాంతమే, నీ దీర్ఘశాంతమే. ఎన్నోసార్లు నేను ఆయాస పెట్టాను, గాయపరిచాను, అవమానపరిచాను, నువ్వు వద్దని పని చేస్తాను, నువ్వు కూర్చోవని దగ్గర కూర్చున్నాను, నువ్వు వెళ్ళొద్దని దగ్గరికి వెళ్ళాను, నువ్వు త్రాగొద్దనేది నేను త్రాగాను, నువ్వు తినొద్దనేది నేను తిన్నాను, నువ్వేదైతే చేయొద్దన్నావు అదే చేస్తాను. అయినప్పటికీ నేను నశించిపోకుండా సజీవంగా జీవం కలిగిన దేవుని మందిరములో ఆరాధిస్తున్నానంటే కేవలం నీవు నా మీద చూపిన దీర్ఘశాంతమే. చదువుతారా మాట నహూము గ్రంథంలోకి ఒకసారి రండి. నహూము గ్రంథం 769వ పేజీ. నహూము గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యెహోవా, ఎంత మంచి మాట అండి ఇది, ఎంత శ్రేష్టమైన మాట. నాకు ఒక దేవుడు ఉన్నాడు, ఆయన యేసు ప్రభు, ఆయన దీర్ఘశాంతుడు. ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే, ఈ రోజు నా కాళ్ళు సుఖంగా ఆడుతున్నాయంటే, నా వ్యవస్థ అంతా పనిచేస్తుందంటే కేవలం ఆయన దీర్ఘశాంతమే. నీ దీర్ఘశాంతమే నన్ను గొప్ప చేసిన అంటాడు ఒక దగ్గర పౌలు గారు. కాబట్టి ఈ రోజు మనం ఎందుకు ఆయన ఆరాధించాలంటే, ప్రభువా ఇలాగ నేను ఉన్నానంటే కేవలం ఇది యొక్క దీర్ఘశాంతమే. చదవండి ఏమని ఉంటుంది. రోమాపత్రిక 2వ అధ్యాయం. రోమాపత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నేను ప్రేరేపించుతున్నది ఎరుగుక, ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతాన్ని తృణీకరిస్తావా? నువ్వెంతో దేవుడికి అవమానంగా జీవిస్తున్నావు, ఎన్నో దేవుని విరోధమైన పనులు చేసినప్పటికీ ప్రభువు నిన్ను క్షమిస్తున్నాడంటే మన భక్తిని బట్టి, మన శక్తిని బట్టి కాదు, మన మంచితనం అంతకంటే కాదు, కేవలం ఆయన దీర్ఘశాంతమే. ప్రభువా నేను అతిశయించలేను, నేను ఏమి లేదు నా దగ్గర, ఐఎమ్ ఎంప్టీ. ఎందుకంటే ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నా పిల్లలు ఎలాగున్నారు, నా భార్య ఎలాగుంది, నా భర్త ఎలాగున్నాడు, మేమందరము నిన్ను ఆరాధించగలుగుతున్నామంటే ఇది నీ దీర్ఘశాంతమే. చదవండి, పేతురు ఏమంటాడు. పేతురుపత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. ఎవరు దీర్ఘశాంతం అండి? 100 సంవత్సరాలు కనిపెట్టినాడు ఆయన. నోవహు వాడ తయారు చేస్తున్న దినాల్లో నీ నా మీద కూడా ప్రభు ఎంతో దీర్ఘశాంతం చూపుతూనే ఉన్నాడు.
బైబిల్ గ్రంథంలో చూడండి, మీకు నేను చూపించడానికి ఇష్టపడతాను. పేతురు పత్రిక 2వ అధ్యాయం, 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానముకు ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడును నశింపుగా ఇచ్చింపునని అందరూ మారు మనసు పొందమని కోరుచు మన ఎడల దీర్ఘశాంతం చెప్తున్నాడు. అబ్బా, మన ఎడల ఏం చెప్తున్నాడు ఆయన? అమ్మ చెప్పండి అందరూ, తమ్ముడు, మన ఎడల ఏం చెప్తున్నాడు ఆయన? నువ్వు ఇంక మారు మనసు పొందాలి, నువ్వు రక్షించబడాలని, ప్రభుని ఎదగాలని, ప్రభు కొరకు నమ్మకమైన సాక్షిగా జీవించాలని, దేవుని కొరకు దేవుడు చేసిన అద్భుత ఆశ్చర్య క్రియలు, మహత్కార్యాలు, సూచక్రియలు, ఎవరినో తెలుసుకున్న మహత్కార్యాలు లెక్కలేనండి అద్భుత క్రియల గురించి మనం అనేకులకు తెలియజేయాలని మన విషయంలో ఆయన ఏం కలిగి ఉన్నాడు? ఆయన మన విషయంలోనే కాదు. చదవండి, 3వ అధ్యాయం 15వ వచనంలో ఉంటుంది అక్కడే. మన విషయంలోనే కాదు, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని. ప్రభు నిన్ను నన్ను రక్షించాలనే ఉద్దేశంతోనే నీ ఎడల నా ఎడల ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. అయితే ఆయన దీర్ఘశాంతాన్ని ఒక వ్యక్తి దుర్వినియోగం చేసుకున్నాడు, ఒక వ్యక్తి సద్వినియోగం చేసుకున్నాడు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు మా అందరికి బాగా తెలుసు. ఒకే పేరు కలిగిన వారు. పాత నిబంధనలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సౌలు. ఆయన పేరు ఏం పేరండి? సౌలు. రాజు అయిన వెంటనే మీకు ఆ రెఫరెన్స్లన్నీ నేను చూపించడం మీకు తెలిసినవే, మా దగ్గర అయితే ఉన్నాయి, రాసుకున్నాను. కానీ మొదటి సమూయేలు 13:12లో నువ్వు నేను వచ్చి బలర్పిస్తాను అంతవరకు ఉండు అని చెప్తాడు సమూయేలు. కానీ సౌలు ఆ పని చేయలేదు, బలర్పించేస్తాడు. అయినా దేవుడు తన దీర్ఘశాంతాన్ని ఆపలే, అలా చూపుతూనే ఉన్నాడు. ఆ తర్వాత దావీదును చంపాలనే పనిగట్టుకొని ఉన్నాడు, అయినా దీర్ఘశాంతాన్ని దేవుడు చూపుతూ ఉన్నాడు. ఆ తర్వాత మనం చూస్తాము, నీవు మోయాబీలు అమ్మోనీలందరినీ నాశనం చేయమంటే నాశనం చేయకుండా గువ్విడికి బలిసులమని ఏం చేశాడు? తీసుకొచ్చాడు. అయినా దేవుడు తన దీర్ఘశాంతాన్ని చూపించినాడు. ఆ తర్వాత ఇంకా ఘోరమైన పని చేశాడు. 22వ అధ్యాయంలో 85 మంది యాజకులు ఆయన ఏం చేశాడు? మరి పనిగట్టుకొని చంపించాడు. అయినా దీర్ఘశాంతం దేవుడు 31వ అధ్యాయంలో సౌలుకు సౌలే చనిపోయాడు కానీ దేవుడు చంపలేదు. ఎవరు చనిపోయినారు? సౌలుకు సౌలే. అంతేకాని దేవుడు ఆయనకి ఏ హాని కూడా. అంటే దేవుడు మన యందు ఎప్పటికీ దీర్ఘశాంతము చూపుతూనే ఉన్నాడు. నువ్వు సద్వినియోగం చేసుకుంటావో దుర్వినియోగం చేసుకుంటావో నీ ఇష్టం. ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కనికరం, ఎంత శాంతి, ఎంత దీర్ఘశాంతము చూపాలో అంతగా సౌలు మీద చూపుతూనే ఉన్నాడు. అయినా వారు మనసు పొందలే, తనకు తానే నష్టపోయాడు కానీ దేవుడు నష్టపరచలేదు. మన ప్రభు ఇస్తాడు తప్ప తిరిగి తీసుకోడు. నిన్న చెప్పాను మీకు, నువ్వు ఇప్పుడు భయంకరమైన విగ్రహారాధన చేయి, 10 సంవత్సరాల తర్వాత ఆయన చక్కగా నువ్వు పాట పాడగలవు. దేవుడు నీకు ఒక కృపవరం ఇచ్చాక, ఒక గిఫ్ట్ ఇచ్చాక, ఒక ఆశీర్వాదం ఇచ్చాక తిరిగి ఆయన తీసుకోవడము అది ఆయన స్వభావం కాదు. కాబట్టి మన ఎడల దేవుడు ఏం చెప్తున్నాడు? సౌలు ఎడల దీర్ఘశాంతం చూపితే ఆయన సద్వినియోగం చేసుకోలే, కానీ మరొక ఆయన సద్వినియోగం చేసుకున్నాడు. తిమోతి పత్రిక మొదటి అధ్యాయం, తిమోతి పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చదువుకున్నాం. ఆయనను అందరూ చదువుదామా? ఆయనను నిత్య జీవము మాదిరిగా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమా ప్రధాని పాపైన సేమ్ నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్న దేవుడు, మారని దేవుడు, మార్పు లేని దేవుడు, పక్షపాతం లేని దేవుడు సౌలు మీద ఎట్లాగైతే దీర్ఘశాంతం చూపాడో కొత్త నిబంధనలో పౌలు గారి మీద అదే దీర్ఘశాంతం చూపాడు. మనకు అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో తెలుసు, స్టెఫను చంపిన దగ్గర సౌలు ఉన్నాడు. సౌలు అనే పౌలు స్టెఫను చంపిన గుంపులో ఈయన ఒకడు. 8వ అధ్యాయంలో చూస్తున్నాం, చదవండి ఒకసారి. అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం. సౌలు ఏం చేస్తున్నాడు? బెదిరించేవాడు, చంపేవాడు, గర్భిణీలు వాళ్ళని వేలి చంపేవాడు. అననీయ కూడా చెప్తున్నాడు, అయ్యా పరిశుద్ధులకి ఎంతో కీడి చేస్తున్నాడు. అయినను ఆ వ్యక్తి మీద దేవుడు ఏం చెప్పాడమ్మా? అయితే ఈయనేమో ఇట్లే చేసుకున్నాడు, ఆయనేమో దుర్వినియోగం చేసుకున్నాడు. ఈ ఉదయాన్న నీవు నేను ఆరాధించే ముందు నిజమే ప్రభా, 2020 సంవత్సరాల క్రితం నుండి మా అందరి మీద నువ్వు దీర్ఘశాంతం చెప్తున్నావు. ఎక్స్పెషల్లీగా జనవరి 1వ తారీఖు మొదలుకొని 2020 సంవత్సరంలో ఈ రోజు 18వ తారీఖు వరకు ఈ 10 నెలలు నా ఒక్కరోజు నువ్వు పాపం చూపలేదు. ఎన్నెన్నోసార్లు గాయపరిచాను, అవమానపరిచాను, నీకు విరోధమైన ఏది
ప్రేమించి మరీ చేశాను, అయినా నా మీద నువ్వేం చూపినావు? దీర్ఘశాంతం చూపినావు. అందును బట్టి నీకేం చెల్లిస్తాను నేను? చదువుతారా? మొదట యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయనే మన పాపములకు శాంతి కలిగినాడు, అనగా ప్రాయశ్చిత్తం చెల్లించినాడు, వేల చెల్లించినాడు, క్రయం చెల్లించినాడు. నీ కొరకు నా కొరకు అవమానపరచబడ్డాడు, హేళన చేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు. కొరడాదెబ్బలు నీ నా పాపముల కొరకు శిలువలో మరణించి సమాధించబడి తిరిగి మృత్యుంజయుడే 3వ దినాన్ని లేచి నీకు నాకు నిత్య జీవం ఇచ్చాడు. ఆ నిత్య జీవం ఇచ్చిన యేసుక్రీస్తు వారి యొక్క దీర్ఘశాంతమే ఈ రోజు వరకు మనల్ని ఇలా నిలబెట్టింది. ప్రభా, ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే నా భక్తి కాదు, ఏంటంట? కేవలం దేవుని యొక్క దీర్ఘశాంతం, నీ అధికమైన ప్రేమే. అందుని బట్టి నీకేం చెల్లిస్తాను నేను? అటు ప్రభు దేవుడు మనకు దయచేయగా. కళ్ళు మూసుకున్నాను.